హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనమాణిక్య. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఆధార్ పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, అలా లైట్ తీసుకుంటే మాత్రం ఫ్యూచర్‌లో పెను నష్టం తప్పదు. అసలు డెడ్‌లైన్ లోపు లింక్ చేసుకోకపోతే మనకు జరిగే నష్టాలేంటో, మన జేబుకి చిల్లు ఎలా పడుతుందో సింపుల్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చి పాన్ కార్డ్ వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అండ్ మెయిన్ పాయింట్, మీరు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ ఇనాపరేటివ్ అయిపోతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అది చెల్లుబాటు కాదు. మీ పర్స్‌లో కార్డ్ ఉన్నా కూడా గవర్నమెంట్ లెక్కల్లో అది లేనట్టే. జస్ట్ ఒక ప్లాస్టిక్ కార్డ్‌లా మిగిలిపోతుంది అంతే. సెకండ్ పాయింట్, డబ్బులు డబుల్ కట్ అవుతాయి. టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. మన ఆదాయం కట్ అయ్యేది. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్, టీడీఎస్ అంటే మనకు రావాల్సిన డబ్బుల్లో నుంచి గవర్నమెంట్‌కి వెళ్ళాల్సిన టాక్స్‌ని ముందే కట్ చేసి మిగతా డబ్బులు మనకి ఇవ్వడం. ఎగ్జాంపుల్, మీకు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి. దానికి ఒక ₹10,000 వడ్డీ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఆ వడ్డీ మొత్తం మీకు ఇవ్వరు. అందులో నుంచి 10% అంటే ₹1000 టీడీఎస్ కింద కట్ చేసి గవర్నమెంట్‌కి కట్టేసి మిగిలిన 9,000 మాత్రమే మీ అకౌంట్‌లోకి వేస్తారు. దీన్నే టీడీఎస్ అంటారు. అందులోనే మళ్ళీ టీసీఎస్ అని ఉంటది. టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. మనం కొన్నప్పుడు ఎక్స్‌ట్రా కట్టేది. ఇక టీసీఎస్ అంటే మనం ఏదైనా ఖరీదైన వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు రేట్‌తో పాటు ఎక్స్‌ట్రాగా టాక్స్ కట్టడం. ఇక్కడ అమ్మేవాడు సెల్లర్. మన దగ్గర నుంచే ఆ టాక్స్‌ని వసూలు చేసి గవర్నమెంట్‌కి కడతాడు. ఎగ్జాంపుల్‌గా మీరు 10,00,000 కంటే ఎక్కువ ఖరీదున్న కార్ కొంటున్నారనుకోండి. అప్పుడు కార్ షోరూమ్ వాళ్ళు కార్ రేట్‌తో పాటు 1% టీసీఎస్ అని ఎక్స్‌ట్రా డబ్బులు తీసుకుంటారు. దీన్నే టీసీఎస్ అంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ అయ్యి ఉంటే ఈ టీడీఎస్ మామూలుగా 10% కట్ అవుతుంది. అదే లింక్ అవ్వకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏకంగా 20% కట్ చేస్తారు. అంటే మీకు రావాల్సిన డబ్బుల్లో చాలా లాస్ అవుతారు. అందుకే పాన్ లింక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక మూడో పాయింట్ విషయానికొస్తే, రీఫండ్స్ రావు, వడ్డీ రావు, ఐటీ రిటర్న్స్. చాలా మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి రీఫండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ మీ పాన్ లింక్ లేకపోతే ఆ రీఫండ్స్ అస్సలు రావు. అక్కడే ఆగిపోతాయి. పోనీ లేట్‌గా వచ్చినా ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా అంటే అది రాదు. సో, ఇక్కడ మనకు 2 రకాలుగా లాస్. ఇక నాలుగో విషయానికొస్తే, బ్యాంక్ పనులు మరియు లోన్స్ ఆగిపోతాయి. ఇక్కడ బ్యాంక్ పనుల విషయానికొస్తే ఫుల్ తలకాయ నొప్పి. బ్యాంకులో ఒకేసారి 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా కుదరదు. ఇంకా లోన్స్ విషయానికొస్తే లోన్స్ కావాలంటే అస్సలు ఇవ్వరు. ఎందుకంటే వ్యాలిడ్ పాన్ లేదు కాబట్టి. ఇంకా ఐదో విషయానికొస్తే, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయలేరు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో గాని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కుదరదు. చివరకు కొత్తగా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, ₹1000 పెనాల్టీ కట్టాల్సిందే. పెనాల్టీస్ మాండేటరీ బిల్లులు. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. చాలా మంది ఇప్పుడు లింక్ చేసుకోవడం ఫ్రీ అని అనుకుంటున్నారు. లేదా తర్వాత చూద్దాంలే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఫ్రీగా లింక్ అవ్వదు. మనం ఆల్రెడీ లేట్ చేసాం కాబట్టి. ఎందుకంటే 2023లోనే డెడ్‌లైన్ పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టారు. గవర్నమెంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ లేట్ చేసాం కాబట్టి ₹1000 పెనాల్టీ వసూలు చేస్తుంది. మీరు ఈ రోజు లింక్ చేసుకున్నా, రేపు చేసుకున్నా ఆ ₹1000 చలానా కట్టాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. అమ్మో! ₹1000 అని మీరు ఆలోచిస్తే ఆగిపోతే, ఇందాక నేను చెప్పినట్టు మీ టీడీఎస్ రూపంలో ఇంకా ఎక్కువ డబ్బులు లాస్ అవుతారు. కాబట్టి ఆ ₹1000 కట్టేసి వెంటనే లింక్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. ఆ ₹1000 ఎలా కట్టాలి? చలానా ఎలా పే చేయాలి? అనేది ఇప్పుడు స్క్రీన్ మీద స్టెప్ బై స్టెప్ చూపిస్తాను రండి. ముందుగా నేనైతే బ్రౌజర్ ఓపెన్ చేసేసుకున్నా. ఆల్రెడీ నా దాంట్లో ఓపెన్ ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇది వెబ్‌సైట్ వచ్చి www.incometax.gov.in. సో, అది క్లిక్ చేస్తేనే వస్తది. ఇలా వెళ్తేనే కింద క్విక్ లింక్స్ అని ఉంటది. అందులో వెళ్ళి ఫస్ట్ మీరు ఏంటంటే మీకీ మీ ఆధార్ పాన్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీకు కిందకెళ్తే స్క్రోల్ చేసుకోండి. కిందకెళ్తే లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటది. అందులోకెళ్ళి ఇది ఓపెన్ చేసేగానే మీకు పాన్ నంబరు, ఆధార్ నంబర్ అడుగుతది. ఎంటర్ చేసేయండి. నేనైతే ఎంటర్ చేసేసాను. వ్యూ లింక్ అని కొడితే నాది కొట్టి చెక్ చేశాను. ఆర్డర్డ్ లింక్ అని ఉంది. సో, ఒకవేళ పాన్, ఆధార్ లింక్ కాకపోతే ఎలా చూపిస్తుంది? ఎలా తెలుసుకోవడం ఎలా అని మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది చూడండి. పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్. ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్ ఆధార్. లింక్ యువర్ ఆధార్ విత్ పాన్ ఇలా వస్తది. సో, మీరు అక్కడ లింక్ ఆధార్ అయినా క్లిక్ చేయండి. లేదా క్లోజ్ కొడితే వెనక్కి రండి. ఇకొచ్చి లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి. రాగానే పాన్ నంబర్, ఆధార్ నంబర్ అడుగుతది. ఎంటర్ చేసేయండి. నేనైతే ఎంటర్ చేసేస్తున్నా. వాలిడేట్ కొట్టండి. తర్వాత కంటిన్యూ టు పే త్రూ ఈపే టాక్స్ కొట్టిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ వెరిఫికేషన్ కోసం పాన్ నంబర్ అడుగుతది. ఇచ్చేసేయండి. ఆఫ్టర్ దట్ మీ మొబైల్ నంబర్ అడుగుతది. మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అడుగుతది. ఓటీపీ సబ్మిట్ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా వస్తది. ఇందులో మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌కమ్ టాక్స్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీరు అసెస్మెంట్ ఇయర్ అనేది 2026-2027 సెలెక్ట్ చేసుకోండి. 26, 27 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు టైమ్ ఆఫ్ పేమెంట్ వచ్చి అదర్ రిసిప్ట్స్ అని క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకొని సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అని వస్తది. అక్కడొచ్చి మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ ఇది సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ కొట్టండి. ఆఫ్టర్ దట్ మీరు ఎంత పేమెంట్ అనేది చూపిస్తది. కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడొచ్చేసరికి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, పే అట్ బ్యాంక్ కౌంటర్, ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ అని ఉంటది. మీరు దేంట్లో కన్వీనియంట్‌గా ఉంటే అందులో పేమెంట్ చేసేసుకోండి. నేనైతే నెఫ్ట్ అంటే
నెఫ్ట్ ఆర్టీజీఎస్ అని ఉంటది. అందులో యూపీఐ చేసుకోవచ్చు కాబట్టి. అది క్లిక్ చేసి కింద బ్యాంకింగ్స్ ఉంటాయి. ఆ బ్యాంకింగ్ సపోర్ట్‌తో పేమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ ఉన్నాయి అక్కడ. మీకి దేంట్లో కావాల్సింటే దాంట్లో అయినా చేసుకోండి. దేంట్లో చేసుకున్నా ఒకే ప్రాసెసే ఉంటది. నేనైతే ఏదో ఒకటి కోటక్ సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఏం సెలెక్ట్ చేసారో అక్కడ అన్నీ చూపిస్తది. పే నౌ కొట్టండి. స్క్రోల్ చేసి ఆ ఖాళీ బాక్స్‌లో టిక్ మార్క్ చేయండి. సబ్మిట్ టు బ్యాంక్ అని కొట్టండి. ఇంటర్ఫరెన్స్ ఇలా వస్తది. అక్కడేం లేదు. జస్ట్ కింద ఐ హావ్ అండర్‌స్టూడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ బాక్స్‌లో టిక్ చేసేయండి. స్కిప్ దిస్ స్టెప్ కొట్టండి. ఆఫ్టర్ దట్ ఇలా వస్తది. మీరు క్రెడిట్ కార్డ్‌తో అయినా, డెబిట్ కార్డ్స్‌తో అయినా, నెట్ బ్యాంకింగ్ అయినా, యూపీఐ క్యూఆర్‌తో అయినా దేంట్లో అయినా చేయండి. నేనైతే యూపీఐ క్యూఆర్ చేసి వేరే ఫోన్‌లో నుంచి పేమెంట్ చేస్తున్నా. స్కాన్ చేసి ఇస్తున్నా. అయిపోయింది. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిన తర్వాత ఇలా వస్తది. ద చలాన్ పేమెంట్ ఈస్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకుంటే ఇలా వస్తది. ఏంటంటే మనకి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మనం చలాన్ కట్టామన్నట్టు మనకు పీడీఎఫ్ వస్తది. ఆఫ్టర్ దట్ మీరు మళ్ళీ హోమ్ పేజ్‌లోకొస్తే ఇంక క్విక్ లింక్స్‌లోకి వెళ్ళిపోండి మళ్ళీ. లింక్ ఆధార్ పైన క్లిక్ చేసి అగైన్ మీ ఆధార్ అండ్ పాన్ నంబర్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా వస్తది మనకు పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిందని. సో, కంటిన్యూ కొట్టేయండి. ఆఫ్టర్ దట్ ఎలా వస్తుందంటే మీ పేరు అడుగుతుంది. యాస్ పర్ ఆధార్ మీ పేరు ఎలా ఉందో అలా కొట్టండి. నంబర్ కొట్టండి. ఇక్కడేంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ మొత్తం 3 మంత్, డేట్, ఇయర్ ఉందంటే సెకండ్ ఆప్షన్‌కెళ్ళిపోండి. ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ మాత్రమే ఉందనుకోండి. అప్పుడు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 2 క్లిక్ చేయండి. 3 ఉంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లింక్ ఆధార్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తది. సబ్మిట్ చేయండి. ఇలా వస్తది. యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెంట్ ఫర్ వాలిడేషన్ అని ఇలా వస్తది. 48 అవర్స్ అని వాళ్ళు ఇచ్చారు. బట్ 1 డేలోనే అయిపోద్ది. ఆఫ్టర్ అని మీరు చెక్ చేసుకొని మీకు చూపిచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ నేను ఇది చేసిన 1 డేకి వచ్చి మళ్ళీ చెక్ చేస్తున్నాననమాట. నేను మళ్ళీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ క్లిక్ చేసి స్టేటస్ చూస్తే నాకిలా వచ్చింది. ఆల్రెడీ లింక్డ్ టు ఆధార్ గివెన్ అని ఇలా వచ్చింది. సో, ఇదే ఫ్రెండ్స్. చూసారు గదా! ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్‌గా చూపించాను. ఎక్కడ మిస్ అవ్వకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.